నేను రీసెంట్‌గా 7 సప్త శనివారాలు పూజ అనైతే ఒక వీడియో పెట్టానండి. సో, ఆ వీడియోకి ఒక సిస్టర్ అయితే నన్ను అడిగారు. ఉపవాసం ఉండాలా అని అడిగారండి. సో, నేను అందుకు ఈ వీడియో చేశానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ వెల్కమ్ అండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫాస్టింగ్ ఎలా ఉండాలి అని చెప్పేసి నేను క్లియర్గా అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో, వీడియో మాత్రము స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇలా 7 శనివారాలు పూజ స్టార్ట్ చేసినప్పుడు 8th వీక్ అయితే ఒకటి ఎక్స్ట్రాగా చేయాలండి. ఎందుకు అంటే వడ్డీ కాసులో వాడు స్వామి అని అంటారు కదా అండి, అందుకే ఒకటి వడ్డీగా 8th వీక్ అయితే మాత్రం కంపల్సరీగా చేయాలండి. ఆ 8th వీక్ అయితే మనము ఉద్యాపన చేసుకోవాలండి. ఇలా మనము ఈరోజు 7 పిండి ప్రమిదలు, అందులో ఒక్కొక్క దాంట్లో 7 ఒత్తులు వేసి దీపం ముట్టించి ఇలా అష్టోత్తర నామాలు అయితే చదువుకోవాలండి. అష్టోత్తర నామాలు వెంకటేశ్వర స్వామివి, పద్మావతి అమ్మవారివి, మహాలక్ష్మి అమ్మవారి. నేను ఆల్రెడీ ఈ 3 అష్టోత్తర నామాలు కూడా నా ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి. మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి నేను అప్లోడ్ చేశానండి. సో, మీరు ప్లీజ్ అది కూడా చెక్ చేయండి. అండ్ అలాగే ఫాస్టింగ్ ఎలా ఉండాలి అని అడిగారు కదా అండి. ఫాస్టింగ్ వచ్చేసి మనం ప్రసాదాలు అయితే చూపిస్తాం కదా అండి, రవ్వ కేసరి అయినా, పరమాన్నం అయినా, లేదు అంటే రవ్వ కేసరి స్వీట్, ఇవన్నీ మనం స్వీట్ అయితే చేసి చూపిస్తాం కదా అండి. మనం ఇలా రైస్ కాకుండా మనం చేసే స్వీట్ ఏదైనా కూడా ప్రసాదాలు అయితే మనం తినేయొచ్చండి. ప్రసాదాలు పాలు, టీ, మనం ఏవైనా కూడా ఇలా తీసుకోవచ్చండి. పాలు స్వీట్ మనకైతే తప్పేం ఉండదండి. సో, మనం ఫాస్టింగ్ అయితే మనము 12 తర్వాత అయితే మనం ఈ ప్రసాదాలు అయితే తినేయొచ్చండి, తప్పేముండదు. నేను రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతానండి. నేను ఫాలో అయ్యేదే మీకు చెప్తున్నానండి. యాక్చువల్లీ నేను ఈ పూజ చేయడం ఇది థర్డ్ టైం అండి. నేను 2 టైమ్స్ చేసినప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి నన్ను థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్లో అయితే నన్ను కరుణించాడండి. నేను కోరిన కోరిక అయితే తీరిందండి. అందుకు నేనైతే నాకు వీలైనప్పుడు ప్రతిసారి నేనైతే ఈ పూజ చేస్తానండి. నేను అంతే నమ్మకంతో చేస్తాను. నేను పూజ చేసేది చేసి ఆ దేవుడి పైనే భారం అయితే వేస్తానండి. దేవుడు కరుణించట్లేదు అని చెప్పేసి అయితే అస్సలు బాధపడకండి. ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తాడండి. ఆ నమ్మకంతో అయితే ఉండండి, అంతేనండి. నాకన్నా మా ఆయన ఇంకా చాలా భక్తుడండి. ప్రతిరోజు ఓం నమో వెంకటేశాయ అని రాస్తాడండి. ఇది రాయడం 10 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాడండి. ఈ రోజుకి కూడా డైలీ రాస్తాడండి. ఈ ఇప్పటికీ అయితే మేము ఎప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఆ బుక్స్ అయితే తీసుకెళ్ళి హుండీలో అయితే వేస్తామండి మేము. చాలా భక్తుడండి, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆ భక్తితోనే నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే పూజ చేస్తామండి. ఆ రోజు అయితే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి. అసలు మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఓం నమో వెంకటేశాయ అని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్